హాయ్ ఎవరన్. మెటర్నిటీ సంబంధించి చాలామంది ఈవెంట్ చేయకుండా పర్మిషన్ అడుగున్నారు. వాళ్ళందరికీ మెయిల్ ద్వారా ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డు ఆల్రెడీ రిప్లై ఇచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ పంపించున్నది. ఒకసారి దాన్ని ఫిలప్ చేసి వెంటనే పంపించమని కూడా చెప్పున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ బోర్డు నుంచి మీకు అందరికీ ఎవరైతే నేను ఈవెంట్ చేయలేకపోతున్నానో, బిఫోర్గా నాకు ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ బోర్డు నుంచి లెటర్ వచ్చింది. ఫిలప్ చేసి తొందరగా దాన్ని సబ్మిట్ చేయండి. మీకు డైరెక్ట్గా ఎగ్జామ్కి అలో ఇచ్చేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఈవెంట్ జరుగుతాయి, లేదా బిఫోర్గా అయితే జరగకపోవచ్చు. ఎందుకంటే 1 month గ్యాప్లోనే వెంటనే చేస్తారంటే కాదు. కాబట్టి ఆఫ్టర్ ఏదైతే మీకు మెయిన్స్ అయిపోయిన తర్వాత జరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మార్చి 2వ తారీఖు నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి అవి కూడా తొందరలో ఎగ్జామ్స్ డేట్స్ కూడా షెడ్యూల్ రెడీగా ఉంది. దానికి కూడా ప్యారలల్గా కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్తో ప్యారలల్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా చేయండి. ఎట్లంటే అట్లా పూర్తిగా వచ్చిపచ్చిగా చదివేయకుండా ఒక ప్లాన్గా ఒక్కొక్క సబ్జెక్ట్ని క్లియర్గా కంప్లీట్ చేసుకుంటూ రండి. ఎందుకంటే కాంపిటీషన్ చూశారు కదా ఎంత తగ్గిపోయిందో. 70% కాంపిటీషన్ తగ్గిపోయింది. 30%లో మన జాబ్ని మనము జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే చాలు. పక్కన జాబ్ కొట్టాలనే ఏం కూడా ఇప్పుడు అంత అవసరం లేదనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్త చూసుకోండి. అమ్మాయిలకైతే 100% వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ప్లాన్డ్గా డిస్క్వాలిఫై కాకుండా క్వాలిఫై మార్క్స్ అన్న తెచ్చుకొని సేవ్ కండి. ఆర్పిఎఫ్ చూసుకోండి. విత్ ఇన్ షార్ట్ టైంలో ఆర్పిఎఫ్ కూడా వచ్చేసింది. కాబట్టి 2వ తారీఖు నుంచి మీ డేట్స్ ఒక్కొక్క లాస్ట్ 10 days ముందు, 1 week ముందు మీ హాల్ టికెట్లు రిలీజ్ అవుతూ వస్తాయి. అవి చూసుకోండి. మెటర్నిటీ లీవ్లో మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను, మీ అప్లికేషన్స్ ఆల్రెడీ మెయిల్కి సెండ్ అయ్యాయి. వాటిని ఫిలప్ చేసి వెంటనే పంపించమన్నారు. అవి పంపించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవరన్. థ్యాంక్ యూ.